హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ ఫుల్ ఎపిసోడ్ చూద్దాం ఈరోజు. ఇంకా ప్రేమ ధీరజ్ కోసం ఈవినింగ్ అయిన తర్వాత క్యారేజ్ పట్టుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంది. కానిస్టేబుల్‌ని అడగడంతో ఇంకా కానిస్టేబుల్ సెల్‌ని ఓపెన్ చేసి ధీరజ్ ఉన్న లాకప్‌లోకి ప్రేమని పంపిస్తుంది. ఇంకా ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్లి "రేయ్ తినరా" అని అంటూ ఉంటే, "నాకేం తినాలని లేదు ప్రేమ. అయినా నువ్వేంటే ఈ టైంలో ఇలా వచ్చావు" అని అడుగుతూ ఉంటే ధీరజ్ అంటూ ఉంటాడు. ఇంకా ప్రేమ, "నా ప్రాణం ఇక్కడ ఉంటే నాకు ఊపిరి కూడా తీసుకోవడానికి లేదురా. నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది. అసలు నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. నేనక్కడ ఉండలేకపోతున్నాను. నువ్వు లేకుండా నేను ఉండలేనురా" అని ప్రేమ ఏడుస్తూ ఉంటుంది. అయినా "ఈ టైంలో ఇక్కడికెందుకొచ్చావే? వెళ్ళు నువ్వు, నేను తిననేమి" అని ధీరజ్ అంటూ ఉంటాడు. "కాస్త తినరా" అని ధీరజ్‌ని ప్రేమ బతిమిలాడుతూ ఉంటుంది. ఇంకా ధీరజ్ వినకపోవడంతో, "ఏరా నా మీద నీకు కూడా కోపంగా ఉందా? నన్ను పెళ్లి చేసుకున్నందుకే కదరా మా వాళ్ళు నిన్నిలా ఇబ్బంది పెడుతున్నారు. నన్ను పెళ్లి చేసుకోకపోయుంటే నువ్వు బావుండేవాడివి కదరా" అని ప్రేమ అంటూ ఉంటే, "ఏ పిచ్చా నీకేమైనా" అంటూ ప్రేమని ధీరజ్ కింద కూర్చోబెట్టి ప్రేమతో మాట్లాడుతూ ఉంటాడు. "నిన్ను పెళ్లి చేసుకోకపోయుంటే నా జీవితానికి అర్థమే లేదు ప్రేమ. నువ్వే నా జీవితానికి అర్థం తీసుకొచ్చావు. నేను బ్రతికి ఉన్నానంటే కారణం నువ్వు. నీకోసమే నేను బ్రతుకుతున్నాను. అయినా నువ్వు ఏడవనమంటూ జరిగితే నీ కళ్ళల్లో నుండి నీళ్లు రావడం అంటే అది ఆనందంతోనే రావాలి కానీ ఇలా బాధపడుతూ రాకూడదు. నువ్వు ఇంకెప్పుడు ఏడవకూడదు ప్రేమ. నువ్వు నాకు ఇబ్బందేంటే" అని ధీరజ్ మాట్లాడుతూ ఉంటాడు. "అది కాదురా" అని ప్రేమ అంటూ ఉంటే, "అలా ఏం లేదు. ముందు కూర్చో" అని ఇంకా బాక్స్ ఓపెన్ చేసి ధీరజ్ ప్రేమకి ఇస్తూ ఉంటే ఇంకా ప్రేమ తినిపిస్తూ ఉంటుంది. "నువ్వు తిన్నావా?" అని ప్రేమని ధీరజ్ అడుగుతూ ఉంటే ప్రేమ సైలెంట్‌గా ఉంటుంది. ఇంకా ధీరజ్ ప్రేమకి అన్నం తినిపిస్తూ ఉంటాడు. "అలా ఉండకే, మరీ రాక్షసిలా ఉన్నావు. మామూలుగానే చూడలేం. ఇంకా ఏడిస్తే చూడు ఎలా ఉన్నావో" అని ధీరజ్ నవ్విస్తూ ఉంటాడు. "ఇంత బాధలో కూడా నువ్వు నన్ను నవ్వించడానికే చూస్తున్నావారా" అని ప్రేమ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మరోవైపు వల్లి ఇంట్లో డాన్స్ చేసుకుంటూ ఉంటుంది తన రూమ్‌లో. ధీరజ్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నందుకు ప్రేమ ఏడుస్తూ ఉంది అని వల్లి చాలా సంతోషంగా డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా సుకన్య వల్లికి అన్నం తినిపిస్తూ ఉంటుంది. వల్లి పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తూ అలాగా ప్రేమ, ధీరజ్ వాళ్ళ గురించి మాట్లాడుతూ తింటూ ఉంటుంది. అప్పుడే చందు ఆ రూమ్‌లోకి వస్తాడు. ఇంకా అప్పుడే సడెన్‌గా మాట మార్చేసి "వద్దు వద్దు సుకన్య, నాకు తినాలని లేదు. నాకు కొడుకు లాంటి ధీరజ్ బాబు మరది గారు అక్కడ పోలీస్ స్టేషన్‌లో ఉంటే నేనెలా తింటానే" అని వల్లి చెప్తూ ఉంటుంది. "అయినా కూడా నా కడుపులో ఉన్న బిడ్డ కోసం, నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తినాలి కదా వల్లి" అని సుకన్య అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే చందు అలా నించొని ఉంటాడు. వల్లి వెనక్కి తిరిగి చూసి, నువ్వెప్పుడొచ్చావు చూడు ఈ సుకన్య అన్నం తినమని నన్ను ఇబ్బంది పెడుతుంది. నేను తినలేనని చెప్పాను. అయినా కూడా నీ కోసం కాదు, కడుపులో ఉన్న నీ బిడ్డ కోసమైనా తినాలని నన్ను బలవంతం చేస్తుంది పాపం ధీరజ్ అక్కడ అలా ఉంటే నేనెలా తింటాను అని వల్లి నాటకాలాడుతూ ఉంటుంది. ఇంకా ధీరజ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అక్కడ ఉన్న చార్జర్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా వల్లి టెన్షన్ పడుతూ, "ఏమి అసలు వినుంటాడంటావా నేను నా మాటలన్నీ వినుంటాడంటావా? ఇప్పుడు నేను చేసిందంతా చూసుంటాడంటావా? నాకు చాలా భయంగా ఉందే" అని మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటే, అన్ ఏమైనా అంటే వింటే నిన్నిప్పుడు తీసుకొని వెళ్లి నీ పుట్టింట్లో వదిలేసి వచ్చేవాడు కదా! ఏమీ అనకుండా వెళ్ళాడు అంటే వినలేదనే కదా అర్థం అని సుకన్య అంటూ ఉంటుంది. "అంతేనంటావా? నాకెందుకో చాలా టెన్షన్‌గా అనిపిస్తుందే" అని వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు వేదవతి ఇంట్లో కూర్చొని బాగా ఏడుస్తూ ఉంటుంది ధీరజ్ గురించి ఆలోచిస్తూ. అప్పుడే రామరాజు ప్లేట్‌లో అన్నం పట్టుకొని వచ్చి, "బుజ్జమ్మ ఎందుకంత బాధపడుతున్నావు? నేనున్నాను కదా! చిన్నోడికి ఏమి కానివ్వను" అని చెప్తూ ఉంటాడు. "అది కాదండి. వాడు ఎప్పుడు ఎలాంటి తప్పు చేయలేదు. అసలు అలాంటి తప్పుడు పనులు వాడు కలలో కూడా చెయ్యడండి. ప్రాణం పోయినా వాడు తప్పుడు పనులు చెయ్యడు. వాడు చాలా అమాయకుడండి. వాడిని కావాలనే ఇలా ఇరికించారు. అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉందండి" అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది. "సరే బుజ్జమ్మ, నేనున్నాను కదా! నేను చూసుకుంటాను. ముందు నువ్వు అన్నం తిను" అని రామరాజు తినిపిస్తూ ఉంటాడు. "అంటే అన్నానంటారు కానీ మీరు తిన్నారా?" అని వేదవతి అడుగుతూ ఉంటే, "లేదు బుజ్జమ్మ, వాడలా జైల్‌లో ఉంటే నేను అన్నం ఎలా తింటాను" అని రామరాజు అంటాడు. "మరి అదే కదండీ నా బాధ కూడా. నేనెలా తింటాననుకున్నారు" అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది. "అది కాదు బుజ్జమ్మ, నేను ట్రై చేస్తున్నాను. వాడిని ఎలాగైనా సరే నేను బయటికి తీసుకొస్తాను కదా" అని రామరాజు చెప్తూ ఉంటాడు. అప్పుడే చందు అక్కడికొస్తాడు. "రేయ్ చందు, ఎమ్మెల్యేతో మాట్లాడతానన్నావు వెళ్ళావారా? ఏమన్నాడురా? పొద్దున్నే విడిపించేస్తానన్నాడా? వెళ్లి మనం తీసుకురావచ్చా ధీరజ్‌ని" అని రామరాజు అడుగుతూ ఉంటే, నాన్న
ఎమ్మెల్యేని కలిసి మాట్లాడాను కానీ అవి ఇల్లీగల్ పనులు కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము. మీరేదైనా ఉంటే కోర్ట్‌లోనే తేల్చుకోవాలని చెప్పారు నాన్న. ఆయన కూడా ఏం చేయలేనని చెప్పారు అని చందు చెప్పడంతో ఇంకా రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు మన చిన్నోడు బయటికి రారా అండి? వాడికి జైలు శిక్ష పడితే వాడి జీవితమే నాశనం అయిపోతుందండి అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత రామరాజు సేనాపతి మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకొని, "నీ కొడుకు జైల్లోనే మగ్గిపోయేలా చేస్తానురా! నేనే ఇదంతా చేసింది" అని మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకొని, "చందు నువ్వు అమ్మని చూసుకొని నేనిప్పుడే వస్తాను" అని బయటికి వెళ్ళిపోతాడు. ఇంకొక దగ్గర సేనాపతి కారు ఆపేసి ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాడు. "ఆ రామరాజు గాడు వచ్చి నన్ను బ్రతిమిలాడాడురా! అలా వాని మొహం చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా అనిపించిందో" అని చెప్తూ ఉంటే, "అవునన్నా, నువ్వు ఇంతలా నవ్వడం చూసి చాలా రోజులైందన్నా" అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే రామరాజు కొడవలి పట్టుకొని వచ్చి సేనాపతిని పొడవడానికి వస్తూ ఉంటాడు. ఇంకలా సేనాపతి తప్పించుకుంటాడు. ఇంకా ఇద్దరి మధ్యలో బాగా ఫైట్ జరుగుతుంది. ఇంకా సేనాపతిని కింద పడేసి రామరాజు ఒక పెద్ద బండరాయిని తీసుకొని వచ్చి సేనాపతి మీద వేయడానికి వెళ్తూ ఉంటే అప్పుడే తిరుపతి వచ్చి, "బావ బావ వద్దు బావ, ఆగు బావ" అని ఆపుతాడు. ఇంకా అలా ఆ సేనాపతి కింద పడిపోతూ ఉంటే ఇంకా తనతో ఉన్న ఇద్దరు వ్యక్తులు సేనాపతిని లేపి తీసుకొని వెళ్ళిపోతారు. "పదన్న వెళ్ళిపోదాం" అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా తిరుపతి కూడా "పద బావ మనం ఇంటికి వెళ్దామని" రామరాజుని ఇంటికి తీసుకొని వెళ్తాడు. మరోవైపు ప్రేమ ఇంటికొచ్చి ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వాడు ఎంత చెప్పినా కూడా వాడు అలా ఉండడానికి కారణం నేనే కదా! ఎలాగైనా సరే తెల్లారేసరికి వాడు ఇంట్లో ఉండాలి. నేను చేయాల్సిందే. వాడిని ఎలాగైనా ఇంటికి తీసుకొస్తాను అని ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ కోసం ధీరజ్ కూడా ఇది నేను చెప్పినప్పుడు విన్నట్టుగానే ఉంది కానీ ప్రేమ ఏం చేస్తుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు అని ధీరజ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఇద్దరు అలా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అలా ఉదయం అయిపోతుంది. ఇంకా ప్రేమ స్నానం చేసి రెడీ అయిపోయి భద్రావతి మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. "నువ్వు మన ఇంటికి వాడిని వదిలేసి శాశ్వతంగా వస్తేనే వాడు జైలు నుండి బయటికొస్తాడు. లేదంటే వాడు జైల్లోనే ఉంటాడు" అని భద్రావతి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని ప్రేమ రెడీ అయిపోయి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే సుకన్య బ్రష్ చేసుకుంటూ బయట నించొని ఉంటుంది. "ఇదేంటి ఇలా వెళ్తుంది ఇంత స్పీడ్‌గా" అనుకుంటూ ఈ విషయం అని చూస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళడం చూసి అది పుట్టింటికెళ్ళిపోయినా ఈ విషయం వెంటనే వల్లికి చెప్పాలి అని పరిగెత్తుకుంటూ వల్లి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు నర్మద ప్రేమ కోసం ప్రేమ, ప్రేమ అంటూ వెతుక్కుంటూ ప్రేమ రూమ్‌లోకి వస్తే అక్కడ ప్రేమ కనిపించదు. ఇంకా నర్మద ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది.